హాయ్ స్టూడెంట్, ఏపీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్ ఇది క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. టైం వచ్చేసి 3 hours ఉంటుంది. మార్క్స్ వచ్చేసి 100 marks ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సెక్షన్ ఏలో 2 into 4 = 8 marks అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. 10-15 లైన్లో రాయాలి. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. క్యూఆర్ స్కాన్ కూడా ఇచ్చారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ప్రతిదానికి 4 marks ఉంటుంది. 2 questions అయితే రాయాలి. క్లియర్గా చూసుకోండి. నెక్స్ట్ 2 into 4 = 8 marks. 2 questions అయితే కండక్ట్ చేయాలి. క్లియర్గా చూసుకోండి. 4 marks అయితే వస్తుంది. చాయిస్ అంటే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఇంగ్లీష్ పేపర్. నెక్స్ట్ 2 into 4 = 8 marks ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. ఎనీ 2 or 10 or 15 లైన్స్ లో అయితే క్వశ్చన్ రాయాలి. క్లియర్గా చూసుకోండి. 4 marks క్వశ్చన్స్. 2 questions అయితే ఈజీగా రాయొచ్చు. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్. 2 into 4 = 8 marks. మొత్తం క్వశ్చన్స్ అనేవి 10-15 వాక్యాల్లో రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. 4 marks అయితే వస్తారు. చాయిస్ అయితే ఉంటుంది. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. 1 into 8 = 8. ఇది 8 marks క్వశ్చన్స్. ఒక క్వశ్చన్ అయితే కండక్ట్ చేయాలి. క్లియర్గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇది 30 లైన్స్ లో రాయమంటున్నారు. వాక్యాలలో క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ పేపర్ ఇది. నెక్స్ట్ సెక్షన్ బి వచ్చేసరికి 5 into 1 = 5. ఒక పారాగ్రాఫ్ ఇస్తారు. క్లియర్గా చూసుకోండి. పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ లో 5 questions అయితే ఇస్తున్నారు. క్లియర్గా చూసుకోండి. 8 marks ఇవి. ఈజీగా స్కోర్ చేయొచ్చు మార్క్స్ అయితే. నెక్స్ట్ 5 into 1 = 5. ఇది కూడా అంతే. పారాగ్రాఫ్ ఇచ్చి 5 questions ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెక్షన్ సి వచ్చేసరికి 6 into ½ mark ఉంటుంది. 3 blanks ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. అందులో ఏ అండ్ ఆర్ ద ఏదైనా మీ వర్డ్ని బట్టి పెట్టచ్చు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 6 into ½ mark 3 marks అయితే ఉంది. ఇది కూడా అంతే. బ్లాంక్స్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. కరెక్ట్ వర్డ్ అయితే వాడాలి. క్లియర్గా చూసుకోండి. 5 into 1 = 5. ఇవన్నీ బిట్ పేపర్ అండి. క్లియర్గా అబ్జర్వ్ చేసుకోండి. గ్రామర్ పార్ట్ ఇదంతా క్లియర్గా చూసుకొని ఇండైరెక్ట్ స్పీచ్ కోసం ఇచ్చారు. చేంజ్ ద వాయిస్ కోసం ఇచ్చారు. క్లియర్గా చూసుకొని 5 into 1 = 5 marks. 5 into 1 = 5. ఇది కూడా అంతే. మొత్తం పారాగ్రాఫ్ వర్డ్స్ ఇవన్నీ అండర్లైన్ పాయింట్ కూడా చూసుకోమంటున్నారు. క్లియర్గా చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిదానికి క్యూఆర్ స్కాన్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. 6 into ½ mark 3 క్లియర్గా చూసుకోండి. కాలమ్స్ ఇచ్చారు. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్. కరెక్ట్ లెటర్ ఏదైతే అది వాడాలి. ఇందులో క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. 1 into 5 = 5. ఒక స్ట్రక్చర్ ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. స్ట్రక్చర్ ఇచ్చి స్ట్రక్చర్ ఎక్సెల్ సిస్టమ్ రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. స్ట్రక్చర్ అయితే క్లియర్గా చూసేదాన్ని స్ట్రక్చర్ లో పెట్టండి. క్లియర్గా 5 marks అయితే ఉంటుంది. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5 into 1 = 5. క్లియర్గా చూసుకోండి. ఇది కూడా ఇంపార్టెంట్. ఎనీ 5 words అయితే ఆర్డినరీ క్లియర్గా రాయమంటున్నారు. క్లియర్గా చూసుకోండి. ఆర్డర్ లో పెట్టాలి. నెక్స్ట్ లెటర్స్. ఇవన్నీ లెటర్స్ కరెక్ట్. అండర్లైన్ లెటర్స్ ఇవన్నీ క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతిదానికి క్యూఆర్ స్కాన్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ 4 into 1 = 4. క్లియర్గా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్.